ప్రపంచంలోని అనేక దేశాలు తమ ప్రత్యర్థులు దెబ్బతీయడానికి మత ఉగ్రవాదాన్ని పెంచి పోషించినాయి. దాని పర్యవసానంగా పుట్టుకొచ్చినటువంటిదే హౌతీలు, హెజ్బుల్లాలు, హమాస్లు, లష్కరే తోయిబాలు, జైషే మహమ్మద్లు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఇట్లాంటి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా బోకో హరాం ఇట్లాంటి 80కి పైగా తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ముస్లిం తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయే. అంటే ఏమని, మతరాజ్యాల స్థాపనకని. వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ అమెరికా, రష్యాల చేతిలో పావులుగా మారడం ద్వారా వాళ్ళకి పని చేసి పెట్టి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మతరాజ్య విస్తరణ కోసం విశృంఖల విధ్వంసాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రపంచం కళ్ళు తెరవకపోతే ఏం జరుగుతుందో సజీవ సాక్ష్యం తాజాగా జరుగుతున్నటువంటి సంఘటనలు. హౌతీ తీవ్రవాదులు మళ్ళీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాణిజ్య నౌకల మీద దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. అట్లాగే చివరికి అండర్లైన్ కేబుల్సే కట్ చేసేశారు. ఎప్పటికప్పుడు దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తము చెప్పినట్టు నడవాల్సిందే ప్రపంచం అని చెప్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మీద యుద్ధం ఆపాలే, అప్పుడు దాకా మేము దాడులు ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నారు. ప్రపంచమంతా ఒక్కటై ఈ తీవ్రవాదం మొత్తాన్ని తుడిచేయాలన్నటువంటి ప్రతిజ్ఞ పూనకపోతే ప్రమాదం.